పంచాయతీల మధ్య నర్సాపురం మా రథానికి కొద్దిగా పంచర్ ఉంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ థింగ్స్. ఇప్పుడైతే మా ఊళ్ళో శ్రీరామనవమి జరుగుతుందండి. ఈ నవమి అనేది 3 days తిరునాళ్ళ జరుపుకుంటాము. వాటికి కావాల్సిన వస్తువులని మళ్ళీ తీసి ప్రతి ఏడాది ఇలా నీట్గా కడిగేస్తామండి, శుభ్రం చేస్తాము. ఇప్పుడు మేము చేసేది కూడా అదేను. చూస్తున్నారు కదండి, బాగా కష్టపడతాను. ఈ సీతారామ విగ్రహాలు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు, లక్ష్మణుడి నీట్గా తీసి ఇలా కడిగేస్తాం. ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అంటామండి. అలాగే ఆ పైన వచ్చి ఒక ఇంటికి మనం ఎలాగైతే గడపలా ఉంటుందో అలా పెడతాం పైన. అది అన్నమాట ఆ వస్తువు. యాత్ర కోసుకుంటుంది షార్ప్ యాత్ర. చూసారు కదండి ఎంత నీట్గా అయితే క్లీన్గా వచ్చేస్తుందో. ఇలా ఉంటుంది మనం పని చేస్తే. దానికి పంచర్ కదా అనమాట, రెస్టరేషన్. బాగా కష్టపడతారు మా వాళ్ళు. చెప్పాలంటే ఎండ ఆల్మోస్ట్ ఇప్పుడు సమయం 12:40 అలా అవుతుంది. ఎండ ఆల్మోస్ట్ ఒక 40 degrees ఉంటుంది. గాలి కూడా ఫుల్ హీట్ అవుతుంది. టైర్లకి ఇప్పుడు మనం పంచర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తామండి. కేవలం ఈ టైరే పంచర్ ఉంది. సో దీన్ని తయారు చేద్దాం. చెమట అయితే ఎలా పడిందో, దుమ్ముగా పడింది చెమట మాత్రం. చాలా వేడిగా ఉంది నాకైతే అసలు. మా వాళ్ళు కూడా మోసుకోవచ్చి రథాన్ని లాక్కోవచ్చి బాగా టైడ్ అయిపోతున్నారు. ఇలా చూడండి, అసలు క్లాస్లో కూడా ఎంత నీట్గా ఎంత అనమాట. అంత నీట్గా పంచర్ వేస్తుంది అనేది ఎట్లా చూస్తారు లేదా వీళ్ళేదో పంచర్ వేసి నేర్చుకుందాం అన్నట్టుగా. ఒక్కొక్కరు ఫోకస్డ్ ఎలా ఉంటుంది క్లాస్లో, ఇంత ఫోకస్ ఉంటుంది సిలబస్లో కానీ సబ్జెక్ట్లో కానీ. చూడండి, ఇంకా రథం అయితే స్టార్ట్ అయింది. నైట్ ఉత్సవ విగ్రహాలని ఊరేగించడానికి ఈ రథాన్ని మేము ఇలా డెకరేట్ చేస్తాం ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో మీరు చూసింటారు. ఇక పిల్లలు అందరూ ఎవరి పాటి కొన్ని పనులు ఉంటారు అనమాట. ఈ చీరలన్నీ కొద్దిగా దగ్గరికి కట్టేసుకొని బ్యాక్ సైడ్ రథానికి. ఇప్పుడు దాకా డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు సీరియల్ సెట్ అయిపోయింది అనమాట. రాత్రికి దుమ్ము చెప్పాను కదండి, నైట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఉత్సవ విగ్రహాలు అనమాట. ఇలా మేము నైట్ ఉత్సవ విగ్రహాలను పెట్టుకొని ఊరు తీసుకెళ్తాం అనమాట. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి టెంకాయ కడుక్కొని తీసుకొని, సో దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా సింబాలిక్గా చేస్తాం. ఈ 3 రోజులు ఇలా జరుగుతుంది. జై శ్రీరామ్. సరిగ్గా బెటరా. నువ్వు పెట్టుకోవాలా పెడదాం. ఇది డే 3 అండి. కళ్యాణంకి స్టార్ట్ అవుతుంది అనమాట. డే 3 అనేది కళ్యాణం చేస్తాము. అలాగే దానికి కావాల్సిన డెకరేషన్ అంతా మేమే సొంతంగా డెకరేషన్ అనేది చేస్తామండి. మాకు డెకరేషన్ ఎవరు అవసరం లేదు. మా వాళ్ళే మంచి డెకరేటివ్ పర్సన్స్ ఉన్నారు అనమాట. మంచి విజన్ ఉన్న, మంచి క్రియేటివిటీ ఉన్న పర్సన్స్. ఇవన్నీ పూలు అన్నీ స్టార్ట్ చేశారనమాట. నిజంగా ఈ పిల్లలు చూస్తే నాకు 10 ఏళ్ళ కిందకి వెళ్ళినట్టుంటుంది. మేము ఇదే విధంగా కుర్జీలు అట్లా వేస్తా అట్లా పరుస్తా తిరుగుతూ ఉంటాం అనమాట. బాగా పరిగెత్తాలి ఉండే, చాలా బాగా పరిగెత్తారు. అది ఇప్పుడు ఇంట్లో పిల్లలు కూర్చున్నారు కానీ గేమ్స్ పట్టుకొని, బట్ మాకన్నీ తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నమైతే ఈ సంవత్సరం శ్రీరాముల వారికి చేర్చిన జంజం ఇది. అలాగే 2 కాసులు, అలాగే ఒక బొట్టు, ఇంకా మెటల్ అండి. ఇవన్నీ శ్రీరాముల వారికి అలాగే సీతాదేవికి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్ గిఫ్ట్ చేస్తూ ఉంటారు కానుకగా. ఇలా మా గ్రామంలో 1, 2, 3 వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళే ముందుకు వచ్చి స్వామివారు అడిగినవి సమర్పించుకోవడానికి రెడీగా ఉంటారు అన్నమాట. సో మంచి స్పోర్టివ్ పర్సన్స్ మా ఊళ్ళో కూడా. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా జనాభా ఎంతమంది వచ్చారు. చాలా బాగుంటుంది కళ్యాణం మాత్రం. అంత బాగా సాంగ్గా చేస్తారన్నమాట మా ఊరు కళ్యాణం. చూడండి
చుట్టుపక్కల మా బంధువులు కానీ మా గ్రామంలో ఉన్న వాళ్ళ బంధువులు అందరూ పిలిపించారు అనమాట. అంత గ్రాండ్గా జరుగుతుంది ఈ కళ్యాణం అనేది. అరేంజ్మెంట్ చూస్తే మీరికే అర్థమైపోతుంది అనమాట. లైటింగ్ సెట్ కానీ, గుడి అలంకరణ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ అండి. ఎక్కడ లోటు ఉండదు అన్న విధంగా చేస్తాం అనమాట. అంత నీట్గా ఉంటుంది కళ్యాణం మాత్రం. చూస్తారు కదండి, ఇది మోస్ట్ అవైటెడ్ కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా డెకరేషన్ కానీ, ఆ స్వామివార్ల అలంకరణ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అంటే అవసరంగా ఉన్నాయి. చూడండి, ట్రాకర్స్ అని చూస్తారు కదా మీరే ఎలా ఉంటుంది. ఇంకా క్రాకర్స్ పెంచడం కానీ నాన్ స్టాప్గా అండి. హాఫ్ అన్ అవర్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు తగ్గించేసాము ఎందుకో కొన్ని కారణాల వల్ల. లేకపోతే ఒకప్పుడు హాఫ్ అన్ అవర్ నాన్ స్టాప్గా ప్లే అయ్యేది అనమాట క్రాకర్స్ అని. అమ్మవారు స్వామివారికి వివాహానికి సిద్ధం చేస్తున్నారు. ఆ కంకణాలు ఒక్కసారి ఇదేంటండి, ఎప్పుడైనా కానీ మా గ్రామంలో కళ్యాణం జరిగినప్పుడు ఆ స్వామి ఎవరైతే కళ్యాణం జరిపిస్తారో ఆయన ఊర్లో ఎవరైనా పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళని స్వచ్ఛందంగా రండి అని చెప్తారు. అయితే ట్రిక్ ఏంటంటే అసలు నమ్మదగ్గలేము ఈ సత్యాన్ని మాత్రం. ఎవరైతే అలా స్వామివారికి పూజ చేస్తారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే శ్రీరామనవమి కల్లా కళ్యాణం అనేది నిశ్చయం అయిపోతుంది కూడా. కళ్యాణం కూడా అంత మహిమ గల పూజ అండి ఇది మాత్రం. సో ఈ సంవత్సరం ఇలా ఇంకొకరు వచ్చారనమాట, మరో ఇద్దరు. సో వీళ్ళు చూద్దాం, నెక్స్ట్ ఇయర్ మేము పోస్ట్ చేస్తాం వీళ్ళకి కళ్యాణం ఉత్సవం అయిందా లేదని తెలుసుకోవడానికి. స్టే ట్యూన్ విత్ మీ. யாருக்கே பிள்ளை అది అండి. ఈ 3 నాళ్ళు ఎలా గడిచాయి, ఎలా అయిపోయింది అస్సలు మాకు ఐడియా లేదు. కళ్యాణ మహోత్సవం అయితే అదిరిపోయింది, అదుర్స్ అని చెప్పాను. ఈ కళ్యాణంతో ఒక ఘట్టం అయితే చివరి టపాసులు పేల్చేది మాత్రం ఇంకొక ఘట్టం అనమాట. అంత ఇష్టం మాకైతే. ఇప్పుడు కొద్దిగా పెద్ద అయ్యాం కాబట్టి కొద్దిగా డీసెంట్గా బిహేవ్ చేయాలి, కానీ బట్ చైల్డ్హుడ్లో చాలా బాగా చేసేటాడు పటాలు. చెప్పాలంటే ఎంచుకునేవాడిని 120 షార్ట్స్, అలాగే 140 షార్ట్స్, 200 షార్ట్స్ ఉంటాయి కదా. ఏమో 100 పేలే లేదా, 200 పేలే లేదా
అది ఈ కళ్యాణోత్సవం అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఇంకా రాత్రి మెరమణ ఉంది, అది కూడా పెడదాం. అలాగే శ్రీరాముడు హరికథ కూడా. అప్పుడప్పుడు ఇటువంటి భగవంతుని కార్యక్రమాలు జరుపుకుంటూ మన జన్మ సార్థకం చేసుకోవాలట. పవిత్రమైనటువంటి యొక్క హరికాలక్షేమము ఎందుకు చేస్తున్నారంటే రామనవమి పండుగ సందర్భముగా జాతర, ఒక జాతర మాదిరిగా నేను చాలా కాలంగా కొన్ని ప్రకృతి శబ్దాలు అయితే వినడం మర్చిపోయానండి. మీరు కూడా అలానే మర్చిపోయింటారని చెప్పి మీకోసం చిన్న వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కుదిరితే కామెంట్ కూడా చేయండి. టైం ఆల్మోస్ట్ అరౌండ్ 5 పైన అవుతుంది. నిజంగా చెప్తా, ఫస్ట్ టైం అన్న కెరియర్లోనే ఇంత లేట్ అవడం. నేను తెల్లారలాగా చేయడం లేటం కాదు, ఇంత వైభవంగా జరిగింది. ఎట్టకెళ్ళకి ఉదయం ఆల్మోస్ట్ 6 అయిందండి తిరిగి వచ్చే తలకి. అగైన్ చెప్తున్నా కదా, మళ్ళీ ఒక 4 hours గ్యాప్ తీసుకొని తీసుకెళ్ళాలన్నమాట. వసంతం కాబట్టి ఇవాళ నేను ఫ్రెష్ ఉన్నాను. మహేష్ కాడ నేను కడుక్కున్నాను. నిలబడరా అಲ್ಲಿకి నువ్వు ఇటు పట్టుకో సై. సెకండ్ కాపీ లేదు, అప్పుడే రంగులు ముంచేశారనమాట. ఏం చేద్దాం, అసలే వైట్ షర్ట్ వేసుకోవచ్చు, అదే భయంగా ఉంది నాకు. దానికి ముందు వసంతం పెడతారండి, సో దాంతో మేము బాగా ఎంజాయ్ చేస్తాం. గట్టి చెప్పు. అబ్బాలో ఈడు వాయమో ఈ డ్యాన్స్ నేను ఎక్కడ చూడలేండి. ఇదేంటి కొత్త కట్టిన వినాయక స్టేజ్. ఇలా ఇక్కడే మా వినాయకుడిని పెడతాం. మీరు లాస్ట్లో చూసినారు అనుకుంటా నాకు తెలిసి. ఏమన్నాడు ఇక్కడ అసలు. మహాదేవ